పరిశుద్ధ గ్రంథ లేఖనంలో నుండి అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. హల్లెలూయా. కాలములను సమయములను తండ్రి ఎక్కడ ఉంచాడట చెప్పండి? తన స్వాధీనములో ఉంచాడు. ప్రైజ్ లార్డ్. మన స్వాధీనంలో ఏదీ లేదు, ఉందా? లేదు. కాలములను సమయములను తండ్రి ఏం చేశాడట? తన స్వాధీనములో ఉంచాడు. దేవుని ప్రజలరా, వాటిని తెలుసుకోవడం మన పని కాదు. కొంతమంది భవిష్యత్తులో ఏం జరిగిద్ది, ఎట్లా ఉంటుంది, ఏమైతుంది తెలుసుకోవాలని ఆరాటపడతారు. అది కాదు మన పని. ప్రస్తుతం మనం యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంతో మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయడమే మన విధి. దేవునికి స్తోత్రం. మన భవిష్యత్తు తర్వాత జరగాల్సిందంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన దాన్ని జరిగిస్తాడు. దేవుని ప్రజల కాలములు సమయాలు అన్నీ క్రమంగా జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు అక్టోబర్ మాసంలోకి వచ్చాము. ఎవరు చెప్పారు చలికాలానికి ఇది నీ కాలం అమ్మా అని? స్టార్ట్ అయిందా కాలేదా? మీరు గమనించలేదా? ఒక్కళ్ళు కూడా నోటితో అందరూ ముక్కులతోటే మాట్లాడుతున్నారు. దీనివల్ల చలికాలం స్టార్ట్ అయింది. ఏ కాలంలో అది జరుగుతుంది, అది జరగాలి. అది ఎవరి స్వాధీనంలో ఉందంటే దేవుని స్వాధీనంలో ఉంది. ఎప్పుడు కూడా మనము మన ఇష్టము నెరవేరాలని కోరుకోకూడదు. మనం ఈ లోకంలో పుట్టింది, బ్రతుకుతున్నది దేవుని చిత్తం నెరవేర్చడానికి. హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభునామం. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు మనం వచ్చింది, దేవుని చిత్తం. మన జీవితంలో కూడా తగిన కాలమున ఎప్పుడు ఏది జరగాలో, కాలాల సమయాలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి ప్రభువా. నాకు ఏది ఎప్పుడు ఎలా అవసరమో దాన్ని అనుగ్రహించు, నువ్వే జరిగించు, నీ చిత్త ప్రకారం నేను ఉండాలని దేవుని పైన ఆధారపడు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆదికాండము 18వ అధ్యాయము 14వ లేఖనం మనకి చాలా సుపరిచితమే. ఒకసారి చూద్దాం. 18:14 యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఈ కాలమున, ఏ కాలమందు? నిర్ణయ కాలము. స్తోత్రం. ఏ కాలమట? కాలములు, సమయములు అని చదివాం కదా అపొస్తలుల కార్యాల్లో. ఏ కాలములు అంటే అందులో ఇది ఒకటి. ఇది ఏ కాలమట? నిర్ణయ కాలము. స్తోత్రం. వాస్తవంగా ఎన్ని కాలాలు ఉంటాయి సంవత్సరంలో? ఏంటేంటి? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. హల్లెలూయా కదా, కాలాలు ఉన్నాయి కదా. అట్లనే దేవుని దృష్టిలో కూడా కొన్ని కాలములు ఉన్నాయి, కొన్ని సమయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటాయా అంటే నిర్ణయ కాలము. ప్రైజ్ లార్డ్. ఎవరి నిర్ణయం ఇది? మన నిర్ణయం కాదు. మనం నిర్ణయించుకుంటాం, ఇప్పుడు ఇది జరగాలి, అప్పుడు అది చెయ్యాలి. ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలంటావు, నువ్వు కట్టలేవు. వచ్చే సంవత్సరం పెళ్లి చేయాలంటావు, చేయలేము. తర్వాతకి పిల్లలు కావాలంటావు, జరగదు. అది అరే ఏంది, నేను అనుకున్నా కానీ ఇంకా కాలేదేంటంటే నిర్ణయించాల్సింది నువ్వు, నేను కానే. ఎవరు నిర్ణయించాలి? అదంటే దేవుడు నిర్ణయించాలి. హల్లెలూయా. అబ్రహామును శారాను దేవుడు ఆశీర్వదించాడు కదా. అబ్రహాము శారాలు, అబ్రహాము అంటే జనములకు తండ్రి కదా, శారా అంటే జనములకు తల్లి కదా. చూసే వాళ్ళందరూ వాళ్ళని చూసి నవ్వుకోవడమే. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఏమని పిలుచుకుంటారు? ఒక్కళ్ళు ఇంట్లో పిల్లలు లేరు, జనములకు తండ్రి అని ఏమో పిలుస్తుంది. ఆయన ఏమని పిలుస్తుంది? ఏమని? జనములకు. అర్రే ఆలు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు ఏం పేరు పెట్టారట అన్నట్టే ఉంది. ఒక్కడు కూడా లేడు, కానీ జనములకు తల్లి అని ఏమో పిలుస్తుంది, బాగానే ఉంది. తండ్రి అని, జనములకు తల్లి అని ఆయన పిలవడం బాగానే ఉంది. ఇది వాళ్ళు నిర్ణయించుకున్నది కాదు, అబ్రహాము అని దేవుడు పెట్టాడు. శారా అని
దేవుడు ఆ పేరు పెట్టాడు. వారు జనములకు తల్లిదండ్రులుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. స్తోత్ర. వారు ప్రభువుని వెంబడించిన కాలం మొదలుకొని 25 ఏళ్ళు ఎదురు చూశారు. ఒక సమయం రానే వచ్చింది. ఆ సమయాన్ని అబ్రహాము నిర్ణయించుకున్న సమయం కాదు, అది శారా నిర్ణయించుకున్న. అసలు నిర్ణయించుకోవడానికి, ఆమె లెక్కలు వేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆమె గర్భం ఉడికిపోయింది. హల్లెలూయా. వివాహమై పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఇందులో మనం తప్పేం మాట్లాడుకోవట్లే కదా. లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు గడిస్తే ఒకవేళ నేనేమన్నా ప్రెగ్నెంట్ ఏమో, లేకపోతే పిల్ల ఇంతకాలం అయింది, ఈ నెలలో ఏమన్నా గర్భఫలం అందొచ్చేమో అని లెక్కలు వేసుకునే ఆప్షన్ ఉంటుందా ఉండదా? శారమ్మకుందా? లేదు. ఎందుకంటే ఆమె గర్భం ఉడికిపోయిందట, నిర్జీవమైంది, మృత తుల్యమైపోయింది. హల్లెలూయా. నిర్ణయించుకోవడానికి, అనుకోవడానికి ఏమీ లేదు. అబ్రహాం నిర్ణయించిన కాలం కాదు అది, శారా నిర్ణయించుకున్న కాలం కాదు. ఎవరు నిర్ణయించారు ఆ కాలాన్ని? ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరి జీవితాల్లో ప్రతి కార్యం కోసం ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నిర్ణయ కాలము వచ్చిందంటే ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని అవరోధాలైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుని కార్యము ఆగదు. స్తోత్ర. ఎందుకు? కాలములు, సమయములు ఎక్కడున్నాయి? తండ్రి స్వాధీనములో, దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఆయన నిర్ణయిస్తాడు నీ జీవితంలో ఇది ఇప్పుడు జరగాలి, ఇప్పుడు ఇది జరగాలి అని ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన తర్వాత దాన్ని ఆపడం ఎవరి వల్ల? పైసలా. మనం ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ వాక్యాన్ని బట్టి? అంటే మన నిర్ణయాలు మానుకోవాలి, మనం అనుకోకూడదు. అందుకే అంటాడు, ప్రభు చిత్తమైతే అది చేతము ఇది చేతము అని అనుకోవాలి, కానీ అట్లా ఇట్లా అని అన్ని ప్లాన్లు వేసుకోవడానికి ఏమీ లేదు, ప్రణాళికలు రచించుకోవడానికి ఏమీ లేదు. మనం కేవలం అనుకుంటాం మాత్రమే. అన్ని జరిగించేవాడు ఆయనే. హల్లెలూయా. ఆమేన్ అనువాడు ఆయనే. అల్ఫా ఒమేగా ఆయనే. అన్నిటినీ నిర్ణయించి జరిగించువాడు ఆయనే. ఆ నిర్ణయ కాలము వచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము శారాల జీవితంలో అద్భుతం జరిగింది. కేవలం సంతానం గురించి మాత్రమే కాదు, అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, గృహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా నీ జీవితంలో దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. మనం దేవునికి విధేయులుగా ఉంటే, ఆయన యందు విశ్వాసంతో మనం జీవిస్తూ ఉండగా, దేవుడు ఒక నిర్ణయ కాలమున మనకు కావలసింది ఆయన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాలములు, సమయములు ఎక్కడున్నాయి? దేవుని స్వాధీనం. అందులో మొదటిది ఏ కాలం? అదే ఏ కాలము? నిర్ణయ కాలము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. ఒంటరి అయిన వాడు ఎంతమంది అట చెప్పండి? 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఏ కాలం అంటే తగిన కాలము. ఏ కాలం చెప్పండి? షూలమ్మితి అంటది పరమగీతాల్లో, మాకు ఒక చిన్ని చెల్లెలు కలదు, దానికి ఇంకా వివాహ వయస్సు రాలేదు. అంటే ఇప్పుడు వయస్సు రాలేదు, ఇది తగిన సమయం కాదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందా లేదా? కోతకు తగిన సమయం కోత కాలం, అవునా? ఆ గింజ ఎదిగి, అవునా, ఇది కోతకు రెడీగా ఉందన్నప్పుడు దాన్ని కోస్తారు, కానీ పిందెగా ఉన్నప్పుడు కోయరు కదా. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైనా మన జీవితంలో అనుగ్రహించాలంటే ఒకటి నిర్ణయ కాలం ఉంటుంది, రెండోది ఏంటి చెప్పండి? తగిన కాలమున. ప్రైజ్ ది లార్డ్. ఆ తగిన కాలము వస్తే నువ్వు నేను తొందరపడకుండా మౌనంగా ఉన్నా కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నా ఆ కార్యం ఉరుకులు పెట్టిస్తాడమ్మా. ఆమేన్. అదే కాలం తగిన కాలం, అవునా? చూడండి, చిన్న పిల్లలకు అన్నీ తెలియవు. ఇప్పుడు చిన్న పిల్లోడు మా జోయిలు వచ్చి, నాన్న నేను బ్లేడ్ దాడుకుంటా అంటే నేను ఇస్తానా?
వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిద్దా? అయ్యగారు కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా ఇస్తాం, మీరు ఇస్తారా? ఎందుకు ఇయ్యం? ప్లేడ్తో ఏం చేయాలో తెలియదు. నేను పెన్సిలే చెక్కుకుంటా డాడీ అన్నా కూడా ఇయ్యం. ఎందుకు ఇయ్యం? పెన్సిలే తెగిద్దో తెలియదు, ఏలే తెగిద్దో తెలియదు. అవునా? అదే ఒక 10 years ఏజ్లో వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తానా ఇవ్వనా ప్లేడు? అరే అప్పుడు నేనే అడిగినా ఇవ్వలేదు, ఇప్పుడు నేను అడిగితే ఇచ్చాడంటే అప్పుడు ఆ ఏజ్లో దాన్ని ఎట్లా వాడాలో తెలీదు. రాత్రి నేను ఏదో పాట కంపోజ్ చేసుకుంటాను నా కూర్చొని, నిన్న రాత్రి కాదు మొన్న నైట్ వచ్చి అంటాడు, నాన్న నువ్వు జరుగు, ఇది నాకు ఈ ల్యాప్టాప్ నాకు ఇచ్చేయి, నేను తయారు చేస్తా అంటాడు. ఏం చేస్తాడట? అలా మమ్మీతో నేను అన్నా, నాయన చాలా టైం ఉంది, నేనైనా కంప్యూటర్లో ఏదో నాకు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి తయారు, నువ్వు డైరెక్ట్ మ్యూజికే వాయించదు కానీ ఇప్పుడు ఇది సమయము కాదు. స్తోత్రం చెప్పండి. అవునా? వాడికి ఏమనిపించింది, మా నాన్నకి నేను అంటే ఇష్టం లేదేమో, ప్రేమ లేదేమో, నేను అడిగినా కూడా ఇప్పుడు ల్యాప్టాప్ ఇస్తే ఏమైంది, దాని టాప్లో వేసిపోయింది. అవునా కాదా? నాకు తెలుసు, అది ఆడికి తెలియదు కదా. అట్లనే మనం కూడా మన జీవితాలు అనుకున్నా ఇప్పుడు ఇది చేయొచ్చుగా దేవుడు. నిజమండి, మా వివాహం అయిన ప్రారంభ సంవత్సరాల్లో మేము బాధపడి ఇంకా ఎట్లేదని 3 లెక్కేసుకుంటాను నా సంవత్సరాలు. అందరు రోజులు లెక్కేసుకుంటూ మేము సంవత్సరాలు 3 అయింది, 5 అయింది, 7 అయింది, ఇంకా ఎట్లేదని. ఇప్పుడు ఇచ్చినాక మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే వాడిని చూసుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు. అవునా? అప్పుడు ఇచ్చుంటే ఏడ్చి ముచ్చుకునే వాళ్ళమేమో. ఇప్పుడు మా కుటుంబము సపోర్ట్ ఉండి మేము ఏ అన్న ఇదైనా కుదరట్లేదు చూసుకోవడం, మా వల్ల కావట్లేదు. అదే ఈ జోయల్ని మేము పెళ్ళైన కొత్తలోనే ఇచ్చుంటే మేము తలకిందులు అయ్యే వాళ్ళమేమో. స్తోత్రం చెప్పండి. దేవునికి తెలుసు అది తగిన కాలం కదా. అరే మీరు మొయలేదా బాబు, మళ్ళీ నేను ఇచ్చేది బహుమానం కూడా శ్రేష్టమైనది కాబట్టి బరువు ఎక్కువ ఉంటుంది, మీరు భరించిన కష్టమని తగిన కాలమున. స్తోత్రం చెప్పండి. సొర తీగ ఉంటుంది, పల్చటి తీగకి లావాటి కాయ పడ్డది అనుకో, ఆ తీగ తెగిద్దా లేదా? తెగిపోయింది. అది బలం పొందుకున్నాక ఆ తీగకు ఏ కాయ వేయాలో ఆయన తెలుసు. అప్పుడు అది సొరకాయ కాదు, గుమ్మడికాయ కాదు, ఇంకా నా తలకాయ ఎంత వచ్చినా కూడా అది నిలబడిద్ది. పడిపోయిద్దా? అది ఏ కాలం? అది తగిన కాలం. ఆ తగిన కాలం మనకు తెలిసిద్దా? ఎవరికి తెలుసు? అది దేవుడు. అరుచుచుండు పిల్ల కాకుల కట తగిన కాలం ఉంది ఆయన ఆహారం ఇస్తున్నాడట. ఆమేన్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకోవు, అయినను ఈ పరలోకపు తండ్రి వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా? మరి మనకు అవసరమైన దేవుడు మనకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నీ వైపు నుండి నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు, భక్తిగా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, అయినా నీకు అది రావట్లేదంటే అర్థం ఏంటంటే ఇంకా తగిన కాలము రాలేదు. దేవునికి స్తోత్రం. ఏం రాలేదు? ఆ తగిన కాలం వస్తే ఆయన అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉన్నా నేను ఆ కార్యాన్ని ఏం చేస్తాను? త్వరపెడతాను. చూసారా? అసలు మనం మౌనంగా ఉన్న ఆగదు, చుట్టూ జనాలు ఉరుకులు పెట్టేస్తారు మనల్ని. ఎందుకంటే అది ఎవరు దాన్ని నిర్ణయించారు? ఎవరికి తెలిసింది అది తగిన కాలం అంటే దేవునికి అది తెలిసింది. ప్రైజ్ అల్లాహ్. చెప్పండి, మొదట కాలాలు సమయాలు ఏ కాలము మొదట? ఎవరి నిర్ణయం? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన నిర్ణయాలన్నీ పక్కన పెట్టి నీ నిర్ణయం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా నా జీవితంలో అని ఆ నిర్ణయ కాలం కోసం ఎదురు చూడాలి. ప్రైజ్ అల్లాహ్. అది దేవుడు నిర్ణయించి తగిన కాలం అంటే ఈ తగిన కాలంలో మార్పులు ఉంటాయి. అంటే మన ఎదుగుదలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన స్థాయిని బట్టి, ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తారంటే ఇది తగిన సమయం అని ఆయన అనుకుంటే ఆ సమయంలో ఆయన అద్భుతం జరిగించగలడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ కాలం అంటే? రెండవది మొదట నిర్ణయ కాలము, రెండవది తగిన కాలము. చూడండి, మరి ఒక వాక్యం మనం చదువుకుంటే అపొస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రైజ్ అల్లాహ్. ప్రవక్తల నోట ఏమి పలికించాడు దేవుడు అంటే ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. ఆమేన్. ఏ కాలము? కుదురుబాటు అనండి ఒకసారి.
ఒకళ్ళు కుదురుగా ఒక చోట కూర్చోలేదు అనుకో ఏమంటాం, కొంచెం కుదురుగుండు, కొంచెం ఆగు, కొంచెం ఓపిక పట్టు అంటాం మనం. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మన జీవితము గందరగోళంగా ఉంటుంది, చల్లా చెదురైనట్లుగా ఉంటుంది, ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? అప్పుడు అనిపిస్తుంది నీకు, నా జీవితం అంతా ఇట్లేనా, నా బ్రతుకంతా ఇట్లే ఉంటుందా, నా కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉంటాయా, ఎప్పుడు ఈ ఆర్థిక భారాలే ఉంటాయా, ఎప్పుడు ఈ అనారోగ్యం ఇలాగే ఏలుబడి చేస్తుందా, ఎప్పుడు నా కుటుంబంలో నెమ్మది ఉండదా అని నీ మనస్సు నిన్ను ప్రశ్నించింది. అందుకు సమాధానంగా దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏం పలికించాడో తెలుసా? అన్నిటికీ. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిటికీ? అన్నిటికంటే అందులో మనం ఉన్నాం, మన పరిస్థితులు ఉన్నాయి. ఆమేన్. అన్నిటికీ ఒక కాలం ఉందట. ఏ కాలము? కుదురుబాటు అనండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అది ఖచ్చితంగా అది సెట్ అవ్వాల్సిందే. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కుదరని ఆ రోగం, నువ్వెన్నిసార్లు ప్రయత్నాలు చేసినా తీరని ఆ సమస్య, నువ్వెంత పరుగెత్తినా తీర్చలేని ఆ సమస్య ఒక టైంలో ఏమైతుందో తెలుసు, అది ఆటోమేటిక్ గా. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు కదల్చకుండానే, నువ్వు పరుగులెత్తకుండానే, నువ్వు ప్రయాస పడకుండానే ఆమేన్ అది జరిగి తీరుతుంది. ఎందుకు తీరుతుందో తెలుసా? ఆ అన్నిటికీ ఏమున్నదట? కుదురుబాటు కాలం అనండి ఒకసారి. ఆమేన్, ఆమేన్. వచ్చిందా రాదా? మీరు అనుకోమాకండి ఎప్పుడు ఇట్లానే ఉంటానేమో అని అస్సలు అనుమాకండి. ఎప్పుడు ఇట్లాగే ఏమి ఉండదు. ఆమేన్. ఒక నిజమైన విశ్వాసం చెప్పాల్సిన మాట ఇది. ఎప్పుడు ఇలాగే ఏముండదు మన పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఏముండవు. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ఏదో ఒక బలహీనత ఉంటుంది నా శరీరంలో, నా జీవితం అంతా ఇంతేనా అని. ఒకరోజు నువ్వు ఆశ్చర్యపోబోతున్నావు, ఏంది నా శరీరంలో ఏ అనారోగ్యము లేదు అని. స్తోత్రం చెప్పండి. నిన్ననే అనుకున్న, ప్రభువా నేను ఏమై ఉన్నాను సాంగ్ ఎడిటింగ్ చేస్తాను. ఆ పాట ఎడిటింగ్ చేస్తుంటే 2వ చరణంలో నాకున్న ఆరోగ్యం రక్షణ భాగ్యము నా దేవుడిచ్చిన బహుమానం. ఆ చరణం నేను చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, నన్ను నేను చూసుకొని బాగానే ఆరోగ్యం ఇచ్చిన ప్రభువా, ఏం లేదు అనారోగ్యం అనుకుంటే తెల్లారికల్లా జలుబు పట్టింది. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు అనుకుంటాం మనం, అవునా? ఏంది ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత ఇది అనుకుంటావా? ఒకరోజు నువ్వు ఆశ్చర్యపోబోతున్నావు. నేను ఆశ్చర్యపోయా, ఇది ఇవాళ ఉంది రేపు ఇది జలుబుదే ఉందిలే కానీ కదా. నేను అనుకున్నా నిన్న, నా శరీరంలో ఏ బలహీనత లేకుండా ఎంత ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట నువ్వు పలకబోతున్నావు. హల్లెలూయా. ఏదో ఒక రోజు రాబోయే కాలంలో నేను ఎవ్వరికి బాకీ లేను అని నువ్వు చెప్పబోతున్నావు. నీ పేరు మీద ఉన్న ప్రామిసరీ నోట్లన్నీ చినిగిపోబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే మీకు వచ్చేవి కాదులే, మీరు ఇచ్చేవి, లేనిపోని పంచాయతీ. వచ్చిందా రాదా కుదురుబాటు కాలం? చెప్పండి. నమ్మాలి. ఆమేన్. నమ్మాలి. మీరు ఎట్లా నమ్ముతారు నా తెలియదు కానీ నేనైతే అసలు మామూలుగా నమ్మను. వేస్తాను ఒకసారి నా ఆలోచన చెప్తే మహిమమ్మ గారికి మెంటలు ఎక్కింది. ఏంది అసలు నువ్వు అంటది, నేను కాదు నా దేవుడు అది చేస్తాడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఆయన ఏదైనా పాడదు. అసలు పాడారు, ఇవాళ కూడా ఎవరో ఒకరు పాడే ఉంటారు. అసలు దాన్ని సాగదీసి అరగదీసి నవిలి మింగి పిప్పి చేస్తున్నారు. హల్లెలూయా. ఏమైనా కథ మొత్తం ఇప్పటిదాకా మార్చలేని కథ ఇప్పుడు మారబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ జ్ఞానంతో మార్చలేని కథ, నీ బలముతో మార్చలేని కథ. ఆమేన్. ఎందుకు మారబోతుందంటే అది ఒక కాలము. అది ఏ కాలము? కుదురుబాటు కాలం. ఇది చెప్పాలి ఏ కాలము? అది ఇంక అన్ని సెట్ అయ్యే టైం అంతే. అనుకోకుండా అట్లా సెట్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరత లేనే లేదు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఒక పాట తయారు చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి, నాకు బాగా గుర్తండి, 2 రోజులు నైటు సరే నిద్ర లేక, ఒకరోజు నేను బస్ స్టాండ్లో పడుకున్నా, ఒకరోజు ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ స్టూడియోలో పడుకున్నాను.
ఒక పాట తయారు చేయాలంటే ఆ రోజుల్లో మళ్ళీ అన్ని డబ్బులు, వేలల్లో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి మనం పోయి నిద్రలేని రాత్రులు గడిపి ప్రయాణం చేసి ఇక్కడ నుంచి తెల్లవారుజామున 3ంటికి ఆ రోడ్డు మీద నిలబడితే గంట సేపటికి ఆటో వచ్చేది. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే, రైలు ఎక్కితే ఎప్పుడో పోయి ఏదో 2-3 రోజులు అదొక యుద్ధంలాగా ఉండేది. ఇప్పుడు మన పాటలు మనమే తయారు చేసుకుంటున్నాం. వేరే పాస్టర్ గారు వాళ్ళు వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను పెద్ద విద్వాంసుని కాదు, నాకు సంగీతం అంటే ఏమీ కూడా తెలియదు కదా. అవును, ఈ సమయంలో ఇది ఇలాగ జరగాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించారు. నేను నమ్మా. ఒక రోజు నేను అనుకున్నా 150 పైన పాటలు రాసా. ఒక్క పాటకి 15-20 వేలు ఖర్చు అయితే 20 వేలు ఖర్చు చొప్పున 15 పాటలకు ఎంత అయితే తెలుసా? 150 పాటలకు ఎంత అయితే తెలుసా? జస్ట్ 30 లక్షలే. ఎంత చెప్పండి? 30 లక్షలు మీరు ఎప్పుడు ఇవ్వాలి? నేను ఎప్పుడు చేయాలి ప్రభువా? మా వల్ల ఇద్దా? ఎందుకు ఇన్ని పాటలు ఇచ్చావు ప్రభు అంటే ఆయన అన్నాడు, మళ్ళీ ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 30 కాదు, 300 కాదు, 3000 పాటలైనా సునాయాసంగా చేయడానికి కృప చూపాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు 3000 చాలుగా మీరు? 3000 చిన్న సపోర్ట్తో ఇప్పుడు ప్రతి నెల 2వ ఆదివారం ఖమ్మం చర్చిలో సామ్యుయేల్ రాజు రాసిన పాట రిలీజ్ కాబోతుంది. స్తోత్రం చెప్పండి. మళ్ళా ట్రైనింగ్లో 2 పాటలు దేవుడు ఇచ్చాడట. ప్రతి నెల 4వ ఆదివారం రఘునాథపాలెం బల్లారాధనలో అక్కడ ఒక పాట రిలీజ్ కాబోతుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఎట్లా సాధ్యం అంటే మన వల్ల అయ్యేది కాదు, అట్లా సెట్ అయింది అంతే. ఎవరికి అర్థం కావట్లేదు. కీబోర్డు ప్లే చేసే వాళ్ళు ఉంటారా? వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, అన్నా ఎట్లా చేస్తున్నావు అన్నా, కొంచెం చెప్పవా? అరే మ్యూజిక్ ప్లేయర్లు మీరే నన్ను అడుగుతున్నారా? నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆమేన్. చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, సంగీత ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి తెలియంది ఏమి రాని నాకు దేవుడు ఇచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నా. దేవుడు చేయగలడు, అన్ని సరి చేయగలడు. మీరు నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా ఒక ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏం జరగబోతుంది? అన్నిటికీ ఒక కాలము, అదే కాలము కుదురుబాటు కాలము రాబోతుంది. అన్ని సెట్ కాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మన కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆమేన్. నీ శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులు, నీ మనస్సులో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు, వీటన్నింటినీ సరిచేసే ఒక కాలము. అదే కాలం చెప్పండి. అయినా నేను నమ్మను అన్నావంటే అంతే సంగతి. నిన్ను నన్ను ఎవడు బాగు చేయలేడు. మనం నమ్మాలి. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఏదైనా చేస్తాడు. కాబట్టి కాలములు, సమయములు తండ్రి స్వాధీనం. అందులో మొదటిది ఏ కాలము? నిర్ణయ కాలం. రెండవది ఏ కాలం? మూడవది ఆమేన్. అటు కృప దీవెన ప్రభు మనందరికి దయచేసి ముందుకు నడిపించుకుంటాం. ఆమేన్.